నేను బ్యాలెన్స్ మాత్రం అసలు చెక్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడే ఇది ట్రెండింగ్ స్కామ్ కాబట్టి జంప్ డిపాజిట్ స్కామ్ అంటారు దీన్ని. సడన్ గా ఎక్కడి నుంచి అమౌంట్ క్రెడిట్ అయిన ఒక మెసేజ్ వస్తే ఇన్ కేస్ అది బ్యాలెన్స్ చెక్ చేస్తే మాత్రం మీ బ్యాలెన్స్ మాత్రం ఖాళీ అవుతుంది. ఈ హ్యాకర్స్ ఎప్పుడు ఇంటే యూపీఐ లో ఏదైనా అప్డేట్ రాగానే దాన్ని బేస్ చేసుకుని ఒక కొత్త స్కామ్ అయితే సృష్టిస్తారు. ఎలా అంటే ఇప్పుడు మనకు సడన్ గా ఉన్నట్టుండి ఒక సర్టెన్ అమౌంట్ అనేది పంపించి మెసేజ్ పంపుతారు. దాంతో పాటే విత్డ్రా రిక్వెస్ట్ అనేది కూడా పెడతారు. సో మనకు కాల్ చేసి యాక్సిడెంటల్ గా మనీ పడ్డాయి, సారీ అది ఇది ప్లీజ్ మాకు రిటర్న్ చేయండి అట్లా అని ఎమోషనల్ కాన్వర్సేషన్ కూడా నడిపిస్తారు. సో అప్పుడు మనం కన్విన్స్ అయ్యి నిజమేనా అని చెక్ చేస్తే ఆ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఉంటుంది కాబట్టి మన అమౌంట్ అంతా కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎప్పుడైనా అలా జరిగినప్పుడు వెంటనే మనము బ్యాలెన్స్ అనేది చెక్ చేయొద్దు. ఒక 20 మినిట్స్ తర్వాత చెక్ చేయాలి. లేదంటే అట్లా జరిగినప్పుడు మనం రాంగ్ యూపీఐ పిన్ అని ఎంటర్ చేయాలి. దెన్ అప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది డినే అయిపోతుంది అన్నమాట. సో ఇట్లా మనం సేవ్ చేసుకోవచ్చు. సో ట్రై